అందరికీ నమస్తే. నేను విద్యాసాగర్. రోటరీ చేస్తున్న ఓట్ ఫర్ ది కంట్రీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, అలాగే రోటరీ గోల్డెన్ జూబ్లీ ప్రస్తుత అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది అయిన నరహర్ శెట్టి రవికృష్ణ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి సాగర్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఓటరే దేవుడు, ఓటే ఆయుధం. మన నాయకుడిని మనమే నిర్ణయించుకునే అవకాశం. ఇది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రం వస్తుంది. కనుక మనం ఆ ఓటు వేసే ముందు పలుమార్లు ఆలోచించి ఎవరి పరిపాలన అయితే మనం సురక్షితంగా క్షేమంగా ఉంటామో ఆలోచించి ఓటు వేసిన సమయం. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓటుని 100% మనకు ఎక్కడా పోలవట్లేదు. 60%, 65%, 70% పోలవుతుంది. దీనివల్ల నష్టం ఏంటంటే, ఎక్కువ పార్టీలు ఉండడం వల్ల ఒక పార్టీ వ్యక్తికి ఒక 15% ఓట్లు వస్తున్నాయి, ఒక పార్టీ వ్యక్తికి ఒక 20% ఓట్లు వస్తున్నాయి, ఇంకొక పార్టీ వ్యక్తికి 30% ఓట్లు వస్తున్నాయి. మిగిలిన 30% ఓట్లు పోలవట్ల. ఈ రకంగా ఉండడం వల్ల ఈ 35% వచ్చిన ఓట్లు వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. మిగిలిన 65% ఓట్ల నిర్ణయానికి విలువ లేకుండా ఉంటుంది. కనుక మనం 100కి 100% ఓట్లు వేయగలిగితే మనం ఖచ్చితంగా మంచి నాయకుడిని నిర్ణయించుకుని ఎంచుకోగలం, మనం పరిపాలించుకోగలం తద్వారా. అలాగే ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి. చాలామంది కేటగిరీస్ కింద విభజించుకుంటే కొన్ని కేటగిరీల వాళ్ళు ఓటు వేయడానికి ఎండలోంచి రావట్లేదు. కారణం లైన్ ఎక్కువగా ఉందనో, ఎండ ఎక్కువగా ఉందనో, వెయిట్ చేయాల్సి వస్తుందనో, ఈ కారణాల వల్ల. కష్టపడినా సరే వేరే రాష్ట్రాల్లో ఉన్నా, వేరే జిల్లాల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి. ఖచ్చితంగా నిలబడాల్సి వస్తే ఈ రోజుని ఓట్లు వేయడానికి చాలా మార్గాలు సులువుగా ఏర్పాటు చేశారు. గర్భిణీ స్త్రీలకు, ముసలి వాళ్ళకు సెపరేట్ క్యూ ఏర్పాటు చేశారు. వాళ్ళ అసలు లైన్లో నుంచోవలసిన పని లేదు ముసలి వాళ్ళకి. అలాగే వికలాంగులకు ఉంటే ఫోన్ చేస్తే టోటల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ వారు. ఫోన్ చేస్తే వికలాంగులు కూడా వచ్చి తీసుకెళ్ళి ఓటు వాళ్ళే వేస్తారు. అలాగే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర టెంట్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు కమిషనర్ గారు. అలాగే 50 మందికి సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పూర్వం ఈ ట్రాన్స్పోర్ట్ అన్నది ఏ క్యాండిడేట్ అయితే ఆ క్యాండిడేటే ట్రాన్స్పోర్ట్ చేస్తుండేవారు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా మున్సిపాలిటీ వారే చేస్తున్నారు. క్యాండిడేట్లు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ క్యాండిడేట్ వెహికల్లో ఓటు వేయడానికి వెళ్తే ప్రలోభపడడానికి అవకాశం ఉంది. కనుక ఎవరైతే ఉన్నారో టోటల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తారో, ఎవరైతే ఓటు వేయడానికి వెహికల్ కావాల్సి ఉన్నవారు ఉన్నారో వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేస్తే వెహికల్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కనుక మంచి పరిపాలన సాగించే నాయకుడిని మనం ఎంచుకోవాలంటే ఖచ్చితంగా మనందరం 100కి 100% ఓట్లేసి తీరాలి. అది దృష్టిలో పెట్టుకుని మరొకసారి మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, మంచి నాయకుడిని నిర్ణయించుకుందాం, మంచి పరిపాలన ఎంచుకుందాం, మనం పరిపాలించుకుందాం. థ్యాంక్ యూ. అది చూశారు కదా రవికృష్ణ గారి మాటల్లో. ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం కూడా ఓట్లు అందరూ వేయాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. సో మీరందరూ ఆ ఓటు విలువ ఏంటి, అందరూ ఓటు వేయాల్సిన అవసరం ఎంత ఉన్నది అనేది గుర్తించి అందరూ ఓట్లు వేయడానికి రావాల్సిందిగా తెలియజేస్తూ నేను విద్యాసాగర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.